చెప్పు. కొండవీటి విద్యాధికారి శ్రీ శ్రీనాథ భట్టారకులు మన నగరానికి వచ్చారు. తమకు వార్త తెలిసిందో లేదోనని. ఓహో, మీ తెలుగునాడు నుండి ఎవరో వచ్చారని ఆనందమా శర్మ? అతగాడు వస్తే మా దర్శనానికి రావాలే. నీ ద్వారా ఏమైనా మనవి చేసుకుంటున్నాడా? వారు వచ్చింది మనవలకు కాదు, తమతో వాదించడానికని విన్నాను. ఆ పొట్టేలుకి కొమ్ములున్నాయా? ఉంటే గట్టివో వట్టివో అది కూడా కనుక్కున్నావా? అంటే ఆ పొట్టేలు గారు ఈ కొండను పొడి చేసి పొడి చేస్తాడని మీరంతా భయభ్రాంతులైనారా? విన్నారా? పొడి చేసి పొడి చేస్తాడని. ఎలా ఉంది మా తెలుగు శ్లేష? గురుదేవా, ఆయన భట్టహర్షుల వారి నైషధాన్ని ఆంధ్రీకరించారు. ఆంధ్రదేశంలో ఆ కావ్యానికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఓహో, ఆంధ్ర భాషలో కవిత్వం చెబుతాడా? నేను ఒడ్డుడిని, నాకు మా భాష వచ్చు గాని తెలుగు కవితలో పోటీ అంటే జితోస్మి. నేను ఇప్పుడే ఓటమిని ఒప్పుకుంటున్నాను. అబ్బా శర్మ, ఎవరో మీ తెలుగు వారే విశ్వేశ్వరుడని ఒక ఆయన, వామన భట్టమానుడని ఒక ఆయన నా ఎదరకొచ్చి ఘోర పరాభవం పాలైనారు. ఎక్కడో చిన్న చిన్న రాజ్యాలలో తలదాచుకుంటున్నారు. షా, కొమ్ములుంటే మొలుచుకొచ్చినవి ఉండాలి తప్ప తగిలించుకున్న బాపతవి ప్రమాదం. శర్మ, మీ వాణ్ణి తీసుకొస్తే తీసుకురాబోయే ఏదైనా సాయం చేస్తాను. భయం ఎందుకు? పాపం చాలా దూరం నుంచి వచ్చాడా. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకున్ వంటకమించునే ఇతర వైభవముల్ 10,000 మానసంబంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యున కెట్టివానికి కంటకుడైన శాస్త్రవుడొకాడు తనంతటివాడు కలిగిన. నేనంతా కనుక్కొచ్చా. ఆ డిండుముడు ఒట్టి ఖాళీ డబ్బా. డమ్డమా వాటర్ దేశం వాడు. ఆ కంచుడక్క ఆయింది కాదట, తాతగారికి ముల్లే. యోగానంద ప్రాసనం అని ఒక నాటకం తప్ప ఆయన పగలదీసింది ఏమీ లేదట. అయినా తాతగారు తాలూకు కంచు డప్పు కొట్టుకు బతికేస్తున్నాడు. అయితే ఇహనే మనము బంగారు డప్పు కొట్టించేద్దాం. కంచు మోగినట్టు కనకం మోగుతుందా మాచయ్య గారు? బావగారు ఇంకా పడుకోలేదా? కంటకుడైన శత్రువుడు ఒకడు తనంతటి వాడు గలిగినను కంటికి నిద్ర వచ్చుని. నాయనా, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఎదటి వారిని గురించి తక్కువగా అంచనా వేయకు. మన కండబలాన్ని కొండబలంగా ఊహించకు. నిజానికి డిండిముల వారు కొండంత పండితుడు. అంటే నేను బయట విన్న సంగతులే చెప్తున్నాను. బయట ఆయన గురించిన గొప్ప సంగతులు నీ చెవిన పడి ఉండవు. నీకు కావలసినవి మాత్రమే చెప్పేవాళ్ళు దొరుకుంటారు. అందుకే నీలో ఆ సరదా, ఆ దూకుడు. మనం గెలవాలన్న ఆశ ఉంది, అది కళ్ళకు కాదు మనస్సుకే మసకేస్తుంది. వాన వాన వెల్లువా
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్